తెలంగాణలో వరుసగా 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. తెలంగాణలో గులాబీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే అవును అనే రాష్ట్ర వ్యాప్తంగా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్పై వేటు పడటం తప్పదా అంటే తప్పదు అనే రాజకీయ వర్గాల నుంచి సమాధానాలు వినిపిస్తున్నాయి. బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ స్థానంలో అనూహ్యంగా బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నియమిస్తారనే వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బడుగు బలహీన వర్గాల ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకోవడం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్త వినిపిస్తుంది. తెలంగాణలో వరుసగా 2 ఎన్నికల్లో భారీ విజయం సాధించి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మీ అందరికీ తెలిసింది, ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కారు పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో కేసీఆర్కు మరింత అవమానాన్ని తెచ్చింది. మరోవైపు బీఆర్ఎస్లో ఉన్న కీలక నాయకులు ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారనే ప్రమాదపు సంకేతాలు కేసీఆర్కు తెలుస్తున్నాయి. అందుకే గులాబీ దళపతి కేసీఆర్ పార్టీలో జరిగిన అవకతవకలను, అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకునే సరిదిద్దుబాటు చర్యలను పూనుకున్నారనే విషయాలు బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా క్రమక్రమంగా తెలంగాణలో పుంజుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ పైన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మీకు తెలుసు, అది బడుగు బలహీన వర్గాల పార్టీగా ఎప్పటి నుంచో ముద్ర ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లోని ఎస్టీ, ఎస్సీ, బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలను కొట్టిపారాయలేం, అలా అని తక్కువ అంచనా కూడా వెయ్యలేం. దీంతో బీఆర్ఎస్ పార్టీలో బీసీలు, ఎస్సీల ప్రాధాన్యత పెరిగేలా గులాబీ దళపతి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలోనే దళిత, బహుజన వర్గాలకు బీఆర్ఎస్ పార్టీని మరింత దగ్గర చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అంశంపై కేసీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తారో అందరూ వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.